అన్నయ్య మజ్జిగ. తప్పుకోమ్మా. మళ్ళీ వెళ్ళిపోయావా? అమ్మా సిరి, ఆ 2 నక్షత్రాలు చిన్నప్పుడు అమ్మ చెప్పేది, ఆ 2 నక్షత్రాలు మనమిద్దరమని. అంతే కదన్నయ్య? అంతే అంతే. మరి అమ్మాయి గారికి పెళ్ళైపోతే ఓ నక్షత్రం వెళ్ళిపోద్దా అంటే? ఏయ్, ఎక్కడికి వెళ్ళదు. ఆ వచ్చే నక్షత్రాన్ని మా ఇద్దరి మధ్యన పెడతా. ఏ అన్నా రేపు సంత గుడ్లు తీసుకెళ్ళమంటా అన్నా? తీసుకెళ్ళు గాని జాగ్రత్త. నేను అంది దాని కాదమ్మా, వాణ్ణి. ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పడేస్తుంటావు? రోజుకి 2 సార్లే కదండి అమ్మాయి గారు పడేసేది. నమస్కారం అండి శివరామకృష్ణయ్య గారు. నమస్కారం పంతులు గారు. ఏంటి ఇంత రాత్రి వేళ? ఆంధ్రప్రదేశ్ లో పెళ్లి కొడుకుల లిస్ట్ అంతా తీసి ఫిల్టర్ చేసి తీసుకొచ్చా. మొనగాడి సంబంధం. ఏ ఊరేంటి? నూజివీడు. వాళ్ళ తాతగారు పెద్ద జమీందారు. మంచి ఇల్లది ఉందా? బంగ్లా, కారు 4 ఉన్నాయండి. అంటే అబ్బాయి అమెరికాలో ఉంటాడనమాట. గ్రీన్ కార్డు కూడా ఉందండి. ఓహో, పెళ్ళయ్యాక అమ్మాయిని అమెరికా తీసుకెళ్లిపోతాడేమో. ఫ్లైట్ లో సరిగ్గా వాళ్ళు ఏమన్నారో అది విన్నట్టే చెప్పారండి. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. అదేంటండి, ఈ సంబంధం గురించి అందరూ ఎగబడుతుంటే మీరేంటి తూనాబడ్డు అంటున్నారు? చూడండి పంతులు గారు, నాకు రాజకుమారుడు అక్కర్లేదు. నా కళ్ల ముందుండి నా చెల్లెల్ని ప్రేమగా చూసుకునే పేదోడు